ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నాను. కాబట్టి నేను వదిలేస్తున్నా. రే తమ్ముడు, మనం ఏదైనా తప్పు చేసామారా? మనం తప్పు చేయలేదు. అరుణ్ గడు కోపం చూసావా? లేదురా, మనం కొంచెం తగ్గి ఉండాల్సింది. మనం తగ్గాం కానీ వాళ్ళే తగ్గలేదు. కొట్టింది వాళ్ళే కదా, వాళ్ళే రాని. వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలంటావా? వెయిట్ చేయాల్సిందే. అయినా వాళ్ళను కలవకుండా ఉండడం మనసుకు అదోలా ఉందిరా. స్నేహంలో ప్రేమ చూశాను, సహాయం చూశాను, కోపం కూడా చూశాను. బాధపడకురా, మనం మళ్ళీ కలుస్తాం. కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ కోపం తగ్గుతుంది, వెళ్ళి మాట్లాడదాం. అలాగే అన్నయ్య. లే కానీ ఆ బుజ్జిగాడి సంగతి ఏంటి? వాడు కొట్లాటలో మనకు కూడా సాయం చేశాడు కదా. ఏమో అన్నయ్య, వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమిటో. చూసావన్నా, వాళ్ళిద్దరు అన్నదమ్ముల పొగరు. మాతో పాటు నిన్ను కూడా కొట్టారు. తొందరపడొద్దురా, జరిగిన దానిలో మన తప్పు కూడా ఉంది. నా తప్పేమీ లేదన్నా. నీదేం తప్పులేదురా. మద్దరిని కొడుతుంటే నువ్వు వెళ్ళి దూరంగా ఉంటావా? అయ్యో, అమ్మో భాష. ఇంకా ఏంట్రా, కర్ర అడిగితే చిరోసకం ముక్కిస్తావా? అంటే ఇద్దరు అడిగారని అడిగితే చెరోసగం మొక్కిచ్చాను. చిరోసగం పోరా పో. అనవసరంగా వాడిని ఎందుకు తిడతావు? మళ్ళీ మనం ఎలా కలవాలో ఆలోచించు. ఎక్కడ వెతికినా లేడేంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఎంత చల్లని వాతావరణంలో భాషా సాంగ్ వింటూ బజ్జీ తింటుంటే స్వర్గంలో తేలిపోయినట్టుంటుంది. ఏం భాష, బజ్జీలు బాగున్నాయా? బాగున్నాయా? కేక బాబాయ్. మరి నీ ఫ్రెండ్స్తో మాట్లాడి 3 రోజులు అయింది కదా, నీకు బాధ లేదా? ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఒకడు మంచోడు, ఇంకో నీచికమని బజ్జిగాడు. సరే కానీ మాకు 3 బజ్జీలు చెప్పొచ్చు కదా. అన్నతో బజ్జీ. అన్న, నీ గురించి అన్న 3 రోజుల నుంచి కలవరిస్తున్నా. అన్న, నువ్వు వద్దన్న 3 రోజుల నుంచి భోజనం కూడా చేయలేదన్నా, తెలుసా? నువ్వైనా చెబుతారు నాన్న. నువ్వు చెప్పిందంతా ఈ బజ్జీ మీద ప్రామిస్ చేసి చెప్పరా. ఏంట్రా, నేను నీచుకమని బజ్జి కట్టినారా? దేశంలోని ఎదురు లేదురా, ఈ భాషకి ఇంకా దేశంలోని ఎదురు లేదురా. అమ్మా, అయ్యో. సరేలేరా బుజ్జి, మేము మాట్లాడట్లేదు కదా, ఏమైపోయావు అని బాధపడుతూ వచ్చామురా. అవునా అన్నా?
కాదురా, కుంభాలు కుంభాలు బజ్జీలు తింటున్నావు కదా, మధ్యలో ద్వాహం వేస్తే నీళ్ళిద్దామని వచ్చాను. నాకు నీళ్లు వద్దన్నా, పెప్సీ కావాలి. అబ్బా, వీడికి కూల్ డ్రింక్స్ కావాలంటారా? పెప్సీ డ్రింక్. రే, నువ్వు కొద్దిగా కోపంగా ఉన్నావు, కొద్దిగా పక్కకు వెళ్ళు. మరేంట్రా బుజ్జి విశేషాలు? ఇంకో 2 బజ్జీలు కావాలన్నా. 2 బజ్జీలు ఏంట్రా? నీకు 200 బజ్జీలు ఇస్తాను. నువ్వు పక్కకి వెళ్ళమని చెప్పాను కదా అరుణ్. నువ్వేం పట్టించుకోకరా బుజ్జి. నీ బర్త్డే ఇంకో 2 రోజుల్లో ఉంది కదా, నీ బర్త్డేకి వాళ్ళని పిలుచుకోనరా. సరే అన్నా. బజ్జీ తిను. ఏమిట్రా బుజ్జి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానన్నా. సరే కానీ ఎందుకు వచ్చావు? మరేమీ లేదన్నా, రేపు నా బర్త్డే, మీరు కూడా రండి. ఇంటికి వచ్చి మరి చెప్పావు కదా, ఖచ్చితంగా వస్తాం. ఏమిటన్నా బుజ్జి పిలిచాడని వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఎంతైనా ఫ్రెండ్ కదరా, వెళ్దాం. 12 ఏళ్ల స్నేహం. సారీ చెప్పలేదన్నా. వాళ్ళే రాని, అప్పుడే మనం వెళ్దాం. స్నేహం ఎదుటివాడు మన దగ్గర రావడం కాదు, మనమే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళడం. తగ్గితే తప్పు లేదు నేస్తమా. రే, ఎవడరా నువ్వు? నీకు మా విషయం తెలియదు. మీ గురించి నాకు తెలియపోవచ్చు, కానీ మీ మాటల్లో ఒకటి తెలిసింది. మీ స్నేహబంధంలో గొడవ వచ్చింది. వెళ్ళి సారీ చెప్పు తమ్ముడు. తప్పు నేను చేయలేదు, నా స్నేహితుడు చేశాడు. వాడే నాకు సారీ చెప్పాలి. నువ్వు గొడవ పడ్డ తర్వాత కూడా నా స్నేహితులు అంటున్నావంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా? నీలాగే నీ స్నేహితులు కూడా అటువైపు బాధపడుతున్నారు. అంతగా వాళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళే వచ్చి సారీ చెప్పాలి. ఎందుకు రాలేదు? నువ్వెందుకు వెళ్ళలేదు? అది ఎదురు చూపు. వాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు అంటే వాళ్ళు కూడా అక్కడ బాధపడుతున్నారు. ఆనందంలో ఉన్నప్పుడు ఎవడైనా అండగా ఉంటాడు మిత్రమా, కానీ బాధలో అండగా ఉండేవాడే స్నేహితుడు. అంటే ఇప్పుడు కోపం తగ్గించుకొని వెళ్ళి సారీ చెప్పమంటావా? స్నేహం అంటే తగ్గడం కాదు, త్యాగం చేయడం. 12 సంవత్సరాల స్నేహం కోసం 2 నిమిషాలు నీ కోపాన్ని త్యాగం చేయలేవా? రేపు బుజ్జి బర్త్డే త్వరగా అయితే ఇంటికి వెళ్ళాలి. సారీరా, నేనే తప్పు చేశాను. సారీరా. ఇది మళ్ళీ జరగదు. బుజ్జిగడి మీద ఒట్టు. అమ్మో, నా మీద